రమణతత్వము యోగ వహిష్టం అనే అంశం మీద చేసి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మనము పోయిన వారం రమణ మహర్షి చెప్పినటువంటి విషయాలను ఇంకా అనేక రకాలైనటువంటి ఉదాహరణలను శాస్త్రవచనంతో శాస్త్ర ప్రామాణికంగా, నిజానికి ఈ పదం వాడకూడదు శాస్త్ర ప్రామాణికం అని, అంటే మనకి ప్రతిదీ ఎవిడెన్స్కి అలవాటు పడిపోయినాం కాబట్టి, అంటే సాక్షాత్తు ఒక జ్ఞాని చెప్తున్నా కూడా మనకి శాస్త్ర వాసన వలన ఇది శాస్త్రంలో చెప్పబడిందా, ఈయన జగత్తు లేదంటాడేమిటి, సంసారం లేదంటాడేమిటి, మరి వాళ్ళందరూ ఉందని చెప్తున్నారు కదా, ఉదయం లేచినప్పటి నుంచి ఒక శంఖం పూరించినట్టుగా మన చెవుల్లో ప్రతి వాళ్ళు పూరిస్తున్నారు. నువ్వు జీవుడివి, నువ్వు సంసారివి, నువ్వు పెద్ద కొడుకువి, నువ్వు చిన్న కొడుకువి, నువ్వు కూతురువి, నువ్వు కోడలివి, నీ ధర్మాలివి, నీవి అవి, నీవి ఇవి, నీ బాధ్యతలు ఇవి అని మనకి చెవులు తుప్పు వదిలిపోయేటట్టుగా మనకి శంఖం పూరించినట్టు పూరిస్తున్నారు ఉదయం లేచినప్పటి నుంచి. కాబట్టి మనకి ఒక కన్ఫ్యూజన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈయనేంటి ఏమీ లేదని చెప్తున్నాడు అంటే మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఈరోజు టీవీల్లో వాటిల్లో ఎక్కడ పోయినా, ఏ ప్రవచనానికి వెళ్ళినా, ఏ పురాణ కాలక్షేపానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇవే కదా మనం వింటూ ఉన్నది. ఎందుకంటే రమణ మహర్షి చెప్పిన వాక్యాలు ఎవడు చెప్పడు బయట, ఏ పురాణాలు చెప్పేవాడు ఎవడు చెప్పడు, పండితుడు అనేవాడు చెప్పడు. ఎందుకు చెప్పారంటే అహంకార నాశనం గురించి చెప్పాలి అంటే ముందు తనకి ఏ వాసనలు ఉండకూడదు. అహంకార నాశనం గురించి, అహంకారమే సర్వ అనర్థాలకి కారణం అని ఎవడు చెప్పగలడు అంటే అహంకారం లేనివాడు చెప్పగలడు, ఏ వాసనలు లేనివాడు చెప్పగలడు, దేని గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు లేనివాడు చెప్పగలడు. మనకి మనసులో అనేక రకాలైనటువంటి అభిప్రాయాలను ఏర్పరచుకొని పాపపుణ్యాల గురించి, స్వర్గ నరకాల గురించి, ఇంకా ఏవో మనకి పరిచయం లేనటువంటి అనేక రకాలైన గ్రంథాలు, ఎప్పుడో జరిగిన కాలంలో జరిగినటువంటి విశేషాలు, వాటన్నిటినీ మనకు ప్రమాణం అని ఇట్లాంటి భావాలు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఏమీ లేదు అనే తత్వాన్ని చెప్పలేరు. మనకి ఎంతసేపటికి నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవే నూరిపోస్తూ ఉంటారు. జీవితం చూస్తే ఏమో అలా ఉండదు, జీవితం చూస్తే ఆ రకంగా ఉండదు. మనం చూడండి ఎంతో నిర్దిష్టంగా మన యొక్క జీవితాన్ని మనం గడుపుకోవాలా అనేటువంటి ఒక నియమావళి, ఒక క్రమశిక్షణ, ఒక సదుద్దేశము, ఒక మంచి ఉద్దేశము మనకి భావాలు ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు మనల్ని ఆ పని అంటే ఆ రకంగా ఉండేటట్టుగా చేయవు. ఎలాంటి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అప్పుడు పోరాటం మొదలవుతుంది. అంటే ఒక జీవితం ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా తయారవుతుంది. జీవితము ఒక యుద్ధ భూమిలాగా తయారైపోతుంది. యుద్ధ భూమిలో పోని మనకి సహాయంగా యుద్ధం చేయడానికి ఎవడైనా ఉన్నాడు అంటే ఎవడు ఉండడు. ఆ మొత్తం యుద్ధ భూమిలో మన యుద్ధాన్ని మన ఆట మనమే ఆడాలి, పరిస్థితి అది. కాబట్టి జీవితంలో జరిగే సన్నివేశాలు వేరుగా ఉంటాయి, శాస్త్రంలో ఉన్న విషయాలు వేరుగా ఉంటాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను పదే 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 ఎందుకు చెప్తున్నానంటే జీవితం మనకి ప్రమాణం. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితం వాళ్ళకి ప్రమాణం. ఎవరి జీవితంలో జరిగే సన్నివేశాలు వాళ్ళకి నిర్దిష్టం. అవి అంటే ఏది జరగాలి, ఏది జరగకూడదు అనేవి కేవలం మన ఊహలు మాత్రమే. అవన్నీ ఊహలవి. ఇది ఇట్లా జరగకూడదు, ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరిగితే ఇది అవుతుంది, ఇది జరిగితే ఇది అవుతుంది,
ఇవన్నీ కేవలం మన ఊహలు మాత్రమే. ఇవి ఏది జరుగుతోందో అది వాస్తవ సత్యం. ఏది జరుగుతోందో అది వాస్తవ సత్యం. ఈ వాస్తవ సత్యానికి మనం ఎప్పుడైతే దూరం జరుగుతామో, వాస్తవ సత్యాన్ని వాస్తవ సత్యంగా అంటే ప్రెజెన్స్ని, ఆ ప్రజెంట్ టైం, ప్రజెంట్ టెన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిని వ్యక్తపరిచేటువంటి స్టేట్మెంట్స్ని ప్రజెంట్ టెన్స్ అంటాం. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే సత్యం. ఇది జాగ్రత్తగా అర్థం కావాలి. ఇది అవగాహనకు రావాలి. అవగాహనకు వచ్చింది అంటే అనుభవానికి వస్తుంది. అనుభవానికి వస్తే వాడికి శాంతి మాత్రమే మిగులుతుంది. వాడికి శాంతిగా ఉంటాడు. అంటే జరగవలసిందే జరుగుతోంది, దీనికి వేరే ఇండికేటర్స్ అవసరం లేదు. ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగకూడదు, ఇలా జరిగితే ఎట్లా, అలా జరిగితే ఎట్లా, ఈ రకమైన ఆలోచనలు అనవసరం. ప్రకృతిలో కార్యాలు నా నిర్దిష్టమైన ఆలోచనల ప్రకారం జరగదు. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి, ఒకవేళ ఈ సృష్టి, ఈ ప్రకృతి ఉంది అని అనుకుంటే అది ఒక విధానంలో, ఒక డైరెక్షన్లో సాగిపోతోంది. అది ఒక ప్రవాహంలో కొట్టుకొని పోతోంది. అది ఆ ప్రవాహంలో మధ్యలో మనం ఎంటర్ అయినాం. మనం ఎక్కడ ఎంటర్ అయినామో కూడా మనకు తెలియదు. అగమ్య గోచరం. ప్రవాహంలో మధ్యలో మనం ఎంటర్ అయ్యి ఇది ఇట్లా ఉండకూడదు, అది అట్లా ఉండాలి అని ఎట్లా మనం నిర్ణయిస్తాం? భగవాన్ మార్గం ప్రకృతిని, ఈ యొక్క సృష్టిని నిర్ణయించడానికి, నిర్వచించడానికి కాదు. భగవాన్ మార్గం ఏమిటంటే ఏది జరిగినా అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. అంటే ఏ రకమైనటువంటి కండిషన్స్ లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించడం ఈ మార్గం. ఇది ఇక్కడ మన ఐడియాలజీతో పని లేదు. మన ఐడియాలజీ ఉంది కదా, అంటే మనం ముందే ఏర్పాటు చేసుకున్న భావాలు, అనేక రకాలైన భావాలు. అసలు ఆ భావాలు వాటికి అంతు పొంతు లేదు. అదొక చాంతాడంత ఉంటుంది మనకున్న భావాలు. ఆ భావాలతో మన జీవితంలో జరిగే పనులకు ఏమీ సంబంధం లేదు. ఏ మనిషి అయితే ఎన్ని భావాలు కలిగి ఉంటాడో, ఎన్ని రకాలైన ఆలోచనలు కలిగి ఉంటాడో, ఎంత శాస్త్రవాసన కలిగి ఉంటాడో, దీంట్లో మొహమాటం ఏం లేదు సార్ ఈ మాట చెప్పడానికో. ఎంత వాసనలు, ఇవన్నీ కూడా వాసనలే కలిగి ఉంటాడో వాడు అంత అశాంతిగా ఉంటాడు. ఎందుకంటే వాస్తవ సత్యం ఏది జరుగుతోందో దానిని స్వీకరించకుండా, వాస్తవ సత్యాన్ని మనం ఏదో ప్రిస్క్రైబ్డ్గా కొన్ని తలకెక్కించుకొని అనుభవం లేకుండా మనం ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలం జీవితంతో పోరాటం చేస్తూనే ఉంటాము. భగవాన్ చెప్పినది కూడా అదే. ఏది జరగాలి, ఏది జరగకూడదు అనేటువంటిది నువ్వు కాదు నాయన నిర్ణయించేది. అది నిర్ణయం జరిగిపోయింది. అది ఏది జరగాల, ఎప్పుడు, ఎక్కడ, ఏది జరగాల అనేది నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు నువ్వెవరివి కొత్తగా నిర్ణయించడానికి? నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళం మనం. మహా అయితే ఒక 30 సంవత్సరాల క్రిందట వచ్చిన వాళ్ళం, 40 ఏళ్ల క్రిందట వచ్చిన వాళ్ళం, సరే 70 ఏళ్ల క్రిందట వచ్చిన వాళ్ళం అనుకోండి. 70 సంవత్సరాలు అంతకుముందు నుంచి లేదా ఈ మొత్తం సృష్టి, దీని ప్రవాహము, ఒక నియతి, ఒక నియామకుడు, ఆ నియామకుడు ప్రకారంగా ఒక నియతిగా ఇక్కడ ఇదంతా నడవడం లేదా? నా ఇష్టాలని ప్రదర్శిస్తానంటే ఎట్లా? ప్రదర్శించుకోవచ్చు. నా ఇష్టాలని ఎంతకాలం అయితే ప్రదర్శిస్తుంటాడో వాడు
అతనే అశాంతిగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఉదయం లేచినప్పటి నుంచి డూస్ డోంట్స్ చెప్పేటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. కానీ వ్యవస్థ డూస్ డోంట్స్కి అతీతంగా నడుస్తోంది. మీరు కావాలంటే చూడండి. మీరు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యేటువంటి అనుభవమే, అందులో ఏమీ సందేహం లేదు. దీనికి కూడా ప్రమాణము వశిష్ఠ మహర్షి ఏం చెప్తారో చూడండి. ఓ రామ, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా చేయదగినది చేయతగనిది అంటూ ఏది లేదు. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా చేయతగినది చేయతగనిది అంటూ ఏది లేదు. ఎందుకంటే సమస్తం శివమై అజమై శాంతమై అనంత రూపమైనట్టి బ్రహ్మరూపమే అయి ఉన్నది కదా. కాబట్టి ఓ రామచంద్ర, ఈ జగత్తు నీ పట్ల ఏర్పడక ముందే ఏ విధంగా ఆత్మస్వరూపుడవై ఉన్నావో ఇప్పుడు కూడా అట్లే ఆత్మారాముడనై నిరభ్యంతరంగా సర్వత్రా స్థితి కలిగి ఉండు. ఇది వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి విషయం. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా చేయదగినది చేయతగనిది అంటూ ఏది లేదయ్యా. ఎందుకు లేదు అంటే ప్రతి జీవి కూడా దాని కర్మానుసారం అది ఆ శరీరంతో ఏమేమి నిర్వర్తించాలో ఆ కర్మల కోసం వచ్చినప్పుడు మనం ఎవరమండి నిర్ణయించడానికి? వీడు వెధవాని, వీడు మంచివాడని, వీడు ధర్మాత్ముడని, వీడు అధర్మపరుడని మనం ఎవరో నిర్ణయించడానికి? ఇదంతా కూడా నాబోటివాడు కలుషితమైన మనసుతో చేసే వ్యాఖ్యానాలే తప్ప ఇవంతా కూడా పరమాత్మ దృష్టిలో ఆయన యొక్క పర్మిషన్ లేనిది, అంటే ఆయనకు తెలియకుండా ఆయన సృష్టిలో ఏదైనా అసలు మనుగడ సాగించగలుగుతుందా? మనం ఒక మాట అనే ముందు ఒక వ్యక్తి గురించి కానీ ఒక వ్యవస్థ గురించి కానీ ఈ ప్రపంచము ఈ సృష్టి వీటి గురించి ఎప్పుడూ ఒకటి గుర్తుకు రావాలి. ఇది పరమాత్ముని యొక్క సృష్టి, ఆయన చేత సృష్టించబడినటువంటిది. నా 300 గజాల, ఇప్పుడు మనకు ఒక 300 గజాల ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లోకే నా పర్మిషన్ లేనిది ఎవడు రాడు కదా. మన ఇంట్లోకి మన పర్మిషన్ లేనిది ఎవడైనా వస్తాడా? వచ్చినా ఉండగలుగుతాడా వాడు? మనం లేనప్పుడు రావాల్సిందే. మనం ఇంటికి తాళం వేసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్పుడు రావాల్సిందే. దాన్ని దొంగతనం అంటారు. వాడు ఆ ఎత్తుకోపోవాల్సిన వస్తువు ఏదో ఎత్తుకొని పోతాడు. అంటే ఇక్కడ ఒక ఛాన్స్, మనం ఇక్కడ ఒక ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. కానీ భగవంతుడి సృష్టిలో భగవంతుడు లేకుండా ఉండడం అసలు ఎప్పుడు జరుగుతుంది? అసలు భగవంతుడు పరమాత్మ లేకుండా ఉండడం అనేది, ఆయన పరమాత్మ సృష్టి, ఆయన సృష్టికి తాళం వేసుకొని ఆయన ఎక్కడికైనా విహారానికి సినిమాకి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఏమీ లేదు కదా. అంతటా నిండిపోయినటువంటి ఒక తత్వం అది పరమాత్మ తత్వం. కాబట్టి ఆయన చేత నిర్మితమైనటువంటి సృష్టిలో ఆయన పర్మిషన్ లేకుండా ఎవరైనా రాగలరా? అసలు ఎవరైనా మనుగడ సాగించగలరా ఇక్కడ? ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇది ఎప్పుడైతే ఈ ప్రశ్న మనం వేసుకుంటామో మనసుకి ఆటోమేటిక్గా ఇక ఆలోచించడానికి విషయం ఏమి ఉండదు. ఇంకా మనము మహర్షి చెప్పినటువంటి ఆలోచన రహిత స్థితి ఎలా పొందాలి ఇదొక టెన్షన్ అయిపోయింది మనకి, ఇదొక యాంగ్జైటీ అయిపోయింది. అంటే ఉన్న బరువు తగ్గించుకోరా అంటే ఆధ్యాత్మికత కూడా మనకి ఇంకొక బరువుగా తయారైంది. ముఖ్యంగా ఈ మార్గం,
ఏవో వ్రతాలు, పుణ్యాలు, ప్రదక్షిణాలు, పాపాలు, నదీ స్నానాలు, స్వర్గాలు, నరకాలు అవి నమ్మినవాడు బాగానే ఉన్నాడు. వాడు ఎక్కడికో వెళ్ళాలా, ఈసారి ఉత్తమ జన్మలకు నేను నిచ్చెన వేసుకోవాలి, ఆ ఉత్తమ జన్మలకు పోవాలంటే ఉత్తమ కర్మలు చేయాలి, ఏదో అంతా వాడి చేతిలోనే ఉన్నట్టు. విచిత్రంగా ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. మనం ధర్మం చేయాలన్నా అధర్మం చేయాలన్నా మనకి స్వేచ్ఛ ఎక్కడ ఉంది? మనకి ఆలోచన వరకు చేసుకోవచ్చు. నేను మంచిగా ఉండవాలా అనేది ఆలోచన చేయొచ్చు. కానీ మన కర్మేంద్రియాల ద్వారా చేసే పని మన చేతిలో లేదు. అది మనం దేనికోసం వచ్చామో ఆ పని ముగించుకొని పోతాం మనం. అందుకే పెద్దవాళ్ళందరూ, నాయన ఇక్కడ మంచి చెడులు అనే విషయాలు లేవు నాయన, కేవలం కర్మలు ఉన్నాయి అంతే. జీవి యొక్క కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి చూస్తే ఏమో మంచిగా కనపడుతోంది, ఇంకొక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి చూస్తే ఏమో చెడుగా కనపడుతోంది. అంటే మంచి చెడులు అనేటువంటిది మనసు ముందే ఏర్పరచుకున్నటువంటి భావాల, అభిప్రాయాల సంపుటమే తప్ప, అది అభిప్రాయాల మూటే తప్ప నిజానికి కర్మలు మాత్రమే ఉన్నాయి. అయితే మరి మంచి చెడు లేకపోతే ఎట్లా అండి ఇక్కడ అంటే, మనం రోడ్డు పైన నడిచిపోతూ ఉన్నాం అనుకోండి, కుడి ఎడమ అని పెట్టుకున్నాం. మనం దేనికి పెట్టుకున్నాం అంటే కేవలం ఇక్కడ ఈ జీవనం ఇలా సాగడానికి ఒక వెసులుబాటు. ఇటువైపు పోయే వాహనాలన్నీ ఎడం వైపు, అంటే ఎటు నుంచి పోయినా కూడా వాడు ఎడం వైపు పోవాలి, అటు నుంచి వచ్చే కుడివైపుగా వస్తాయి. ఇది ఒక వెసులుబాటు. ఇది ఒక వెసులుబాటే తప్ప ఇది శాశ్వతం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఇది శాశ్వతం కాదు. వెసులుబాటు కొరకు అంటే జీవనము ఒక పందాలో సాగడానికి వెసులుబాటుగా ఏర్పరచుకున్న విషయాలన్నీ మనం శాశ్వతంగా పరిగణిస్తామేమిటి? అదే అశాంతి మనకి మూట అది తయారై కూర్చుంటుంది. మనకి ప్రతిదీ కూడా ఆ కాలానికి వెసులుబాటు, అది అంతే. అది ఏదైనా సరే అది దానిని మనం శాశ్వతమైనటువంటి ఒక ప్రతిష్టతో మనం దాన్ని నిర్మించాలని చూస్తే అది మనకు అశాంతిని తెచ్చిపెడుతుంది. ఎందుకని? అదొక కండిషన్గా తయారైపోయింది మనసుకి ఎప్పుడైతే కండిషన్ అయిపోయిందో అది సాటిస్ఫై, అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే తప్ప వాడికి శాంతి రాదు. వాడికి మన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయనే రూల్ లేదు, చట్టం ఏం లేదు, అసలు ఈ సృష్టిలోనే లేదు చట్టం. మహామహా దేవతలు, బ్రహ్మాది దేవతలు, అంతకుముందున్న దక్ష ప్రజాపతి, ఆ కథలన్నీ కానీ చూసినట్లయితే ఋషులు చాలా సందర్భాలలో పశ్చాత్తాపం పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అరే, శాపం ఎలా పెట్టాను నేను, నా ప్రమేయం లేకుండానే ఇతనికి శాపం పెట్టానే అంటే దీని వెనక దైవ రహస్యం ఏదో ఉన్నది, ఏదో దైవకార్యం ఏదో దైవ ప్రణాళిక ఉన్నది అని అనుకున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. అలాంటి ఉదాహరణలు మనం. అంటే ఒక నియతి ఎలా జరగాలి, ఒక నియతి జరిగేటప్పుడు సాక్షాత్తు సనత్ కుమారుడు, ఆ బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వివసులైపోయి శాపం పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది జయ విజయులకి. లేకపోతే వాళ్ళకి అవసరం ఏంటి? అంత బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ చ్యుతి జరగడం ఏమిటి వాళ్ళకి? మేము అవమానపడ్డాం, మమ్మల్ని శ్రీమన్నారాయణ దర్శనానికి మాకు అనుమతి లేదా అని ఇట్లా వాళ్ళు ఆ రకమైన అవమానం ఎందుకు భావించాలి? అసలు భావించవలసిన అవసరం ఏమిటి? ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వాళ్ళకి శాపం పెట్టవలసి వచ్చింది? ఈ ప్రశ్నలన్నీ కూడా నిజంగా మాట్లాడితే వాటికి జవాబు లేదు. వాటికి అదంతా కూడా దైవ నిర్ణయం అండి అంటారు సింపుల్గా. అంటే అక్కడేమో దైవ నిర్ణయం, ఇక్కడ జీవుడి పరిధిలో మాత్రం అంతా వీడి నిర్ణయమా? అదేంటది?
అంటే ఆ పరాత్పర స్థాయిలో బ్రహ్మాది దేవతలు వాళ్ళ స్థాయిలో ఏమో దైవ నిర్ణయం, ఇక్కడ చేసేదంతా జీవుడి నిర్ణయం. ఇది చాలా విరుద్ధంగా లేదు. అందుకే ఈ విషయంగా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. వ్యష్టి అంతా కూడా సమిష్టి యొక్క నిర్ణయం ప్రకారమే జరుగుతుందే తప్ప వ్యష్టి ఆలోచనకు కానీ వ్యష్టి యొక్క విధానానికి కానీ ప్రణాళికకు కానీ ఏమాత్రము విలువ లేదు, ఏమాత్రము విలువ లేదు అని మనం గత కొన్ని వారాలు వెనక్కి వెళితే ఒక డిస్కషన్లో మనం చెప్పుకున్నాం. ఇదంతా కూడా అంతా సమిష్టి నిర్ణయం ప్రకారమే జరుగుతుందే తప్ప ఇక్కడ వ్యష్టి నిర్ణయం అంటూ ఏదీ లేదు అని. కానీ అసలు ఈ మాట మనకు రుచిస్తుందా? ఈ మాట రుచించదండి ఇది. అందుకే ఈ మార్గంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఎందుకు అనుభవానికి రావట్లేదు, అర్థం కావట్లేదంటే నాకు అర్థం చేసుకోవడం ఇష్టం లేదు. నాకు నా అస్తిత్వాన్ని కోల్పోవడం ఇష్టం లేదండి. నాకు నా అస్తిత్వమే చాలా ఇంపార్టెంట్, నా అహంకారం చాలా ఇంపార్టెంట్, నా ఆధిపత్యం చాలా ఇంపార్టెంట్. నా ఇంట్లో నా ఆధిపత్యం నడవాలి, లేదంటే నాకు అంత పిచ్చెక్కుతుంది. నాకు అందరు నేను చెప్పినట్టుగా వినాలి. నా అస్తిత్వం కోల్పోవడం ఇష్టం లేని తనం నాకు. నా అస్తిత్వాన్ని కోల్పోవడం ఇష్టం లేనప్పుడు అంటే నేను ఒక వ్యక్తిగా, నేను ఒక వ్యష్టిగా నిరంతరము కొనసాగాల అనే భావనతో ఉంటూ నాకు సమిష్టి భావన కావాలండి. నేను ఆ పరాత్పర ఆ పరా అనే అంశ యొక్క మహా మౌనం నాకు కావాలి. భగవాన్ చెప్పినటువంటి ఆ మౌనంలో నేను ప్రతిష్ఠితమైపోవాలి అని అంటే ఎట్లా? ఒకేసారి రెండు విరుద్ధమైన ఆలోచనలు ఎలా అవి వ్యక్తమవుతాయి చెప్పండి? ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అనుసరించడానికి వీలవుతుంది? వ్యష్టిగా నా అస్తిత్వము, నా పర్సనాలిటీ, నా బిహేవియరు ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ నాకు. కానీ నా ఆలోచనలేమో మహా మౌనము, శాంతము, మోక్షము. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? మీ యొక్క అస్తిత్వము, మీ యొక్క ప్రాధాన్యత ఏదైతే ఉందో, అంటే నేనున్నాను అనే ప్రాధాన్యత ఉంది చూసారా? ద వెరీ బేసిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అంటే నా అస్తిత్వం యొక్క ప్రాధాన్యత, దానిని ఒక పక్క కాపాడుకుంటూ నిరంతరం దానికి ఏ రకమైన భంగం కలగకుండా, దానికి ఏ రకమైన డ్యామేజ్ కలగకుండా, ఏమీ లేనితనం, ఏమీ లేని మోక్షం అంటే ఏమీ లేనితనం, దాని నుంచి విడుదల పొంది ఉండడం. మోక్షం అంటే నా వెరీ బేసిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మై ఓన్ ఎగ్జిస్టెన్స్ నుంచి డిటాచ్ అయి ఉండడం మోక్షం అంటే. ఒక పక్క దాన్ని కాపాడుకుంటూ దీని నుంచి నేను విడుదల పొందాలండి అంటారేంటి? అది అసలు ఎట్లా కుదురుతుంది? అది ఇప్పుడు నా దగ్గర ఏదో ఒక పిల్లో కుక్క పిల్లో ఉందనుకోండి, ఊరికే అనుకుందాం, ఎక్కడి నుంచో వచ్చింది అది. ఏమిటిది, నాకు ఒక బంధంగా తయారైంది, దీన్ని వదిలించుకోవాలి నేను అనో పక్క అంటూ దానికి నేను ఒక చిన్న గుడిసె కట్టించాను, ఒక హట్. అది ఉండడానికి దానికి ఒక చిన్న ఇల్లు కట్టాను, రోజు దానికి పాలు పోస్తున్నాను, అది వేరే జంతువుల బారిన పడకుండా దాన్ని కాపాడుతూ ఉన్నాను. ఉదయం లేచినప్పటి నుంచి అది తినిందా తినలేదా, అది ఏం చేసింది, అది మలమూత్రాలు చేసిందా లేదా, దాని అవసరం ఏంటని అన్నీ చూస్తూ దీన్ని నేను వదిలించుకోవాలండి. ఇదేంటిది, నాకు ఇట్లా తగులుకుంది, ఇది దారిన పోయేటువంటిది నాకు తగులుకుంది ఏమిటిది అని మాట్లాడడం ఎట్లాంటిదో, మనం మోక్షం గురించి మాట్లాడడం కూడా అట్లాంటిదే. నిజంగా మనకు తగులుకున్న కుక్క పిల్లనో పిల్లి పిల్లనో వదిలించుకోవాలంటే ఏమి చేయాలి? దాన్ని తీసుకెళ్ళి ఒక ఖాళీ ప్రదేశంలో దాన్ని వదిలేసేయాలి. దాన్ని ఎక్కడ ఒకవేళ మనకి ఇంకా అంత దాని పట్ల ప్రీతి ఉంది, ఇంకా మమకారం ఉంది ఆ జీవి పట్ల అని అనుకుంటే
ఎక్కడ దానికి అపాయం లేని దగ్గరగా దాన్ని వదిలేసి రావడమే అంతే. లేదంటే ఏదైనా వాటి యొక్క వెటర్నరీ హాస్పిటల్స్ ఇట్లాంటి క్లినిక్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటి యొక్క వెల్ఫేర్ చూసేటువంటి ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఇచ్చేసి రావడమే కామ్గా. దాని మీద చర్చ ఏంటి? ఇంకా దాన్నేమో దానికి కావాల్సిన వెల్ఫేర్ అంతా నేనే చూస్తూ, దానికి కావాల్సిన ప్రొటెక్షన్ అంతా నేనే ఇస్తూ, మాటల్లో ఏమో నాకుండేవి జాలకు మళ్ళీ ఇదొకటి తగులుకుంది, ఇప్పుడు దీనికి నేను సేవ చేయలేక చస్తున్నాను, నేను ఏం కర్మ ఇది అని అనుకోవడం ఎట్లాంటిది అది? ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. నా అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకుంటూ, నా అస్తిత్వానికి ఏ రకమైన డ్యామేజ్ జరగకుండా, నా అహంకారానికి, నా పరువు ప్రతిష్టలకి, నా పేరుకి, నాకున్నటువంటి విలువకి, నా సోషల్ డిగ్నిటీకి, వీటన్నిటికీ, అంటే ఇవన్నీ నిజమని నమ్ముతున్నానుగా, ఇవన్నీ నిజమని నమ్ముతున్నాను, ఇవన్నీ నాకు చాలా ముఖ్యమని కూడా నమ్ముతున్నాను నేను. ఇవన్నీ ముఖ్యము, ఇవి లేకపోతే జీవితమే లేదు, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం ఇదంతా కూడా, వీటి వలనే నేను మనుగడ సాగిస్తున్నాను అని ఒక పక్క ప్రగాఢమైన విశ్వాసము, దాని పట్ల అంత అటాచ్మెంట్ ఉండి, నేను విడుదల చెందాలండి అంటే అది అయ్యే పనా? అది సాధ్యం అవుతుందా? వదిలించుకోవాలి అంటే వదిలివేయటమే దాన్ని. ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణలో మనకు దొరికిన కుక్క పిల్లను, పిల్లి పిల్లను వదిలివేయడమే దాన్ని. దాని రక్షణ రోజు చూస్తూ ఇది నాకు తగులుకుంది ఏంటి అంటే అసలు దానికి ఎవరు పాలుపోయమన్నారు నిన్ను? దాన్ని యొక్క వెల్ఫేర్ని ఎవరు చూడమన్నారు? తరివేదాన్ని, మీ ఇంట్లోకి వచ్చింది కదా, తరివేయండి. అప్పుడేం మాట్లాడుతున్నాం? అదేంటండి, సాటి జీవుల పట్ల కరుణ ఉండక్కర్లేదా? ఇదేనా మనం భగవాన్ మార్గంలో ఉండి నేర్చుకున్నది అంటే? దానికి మన దగ్గర ప్రతిదానికి ఒక డొంక తిరుగుడు సమాధానం ఒకటి పెట్టుకొని, ప్రతిదానికి మరలా మనం చెప్పే సమాధానం చాలా రీజనబుల్గా ఉంటుంది, చాలా లాజికల్గా కూడా ఉంటుంది. మనం చెప్పే సమాధానం నిజమే కదా అని అనిపిస్తుంది వినేవాడికి. కానీ మళ్ళీ మనం మాట్లాడేది ఏమిటంటే, మోక్షం అండి, ఉత్కృష్టమైనటువంటి స్థితి కదండి, భగవాన్ చెప్పింది అదే కదండి అని మాట్లాడుతున్నాం మనం. దీనికే వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా చేయదగినది చేయతగనిది అంటూ ఏది లేదు రామచంద్ర. ఎందుకంటే ఈ సమస్తం శివమై, అజమై, శాంతమై, అనంత రూపమైనట్టి బ్రహ్మరూపమే అయి ఉన్నది కదా. కాబట్టి ఓ రామచంద్ర, ఈ జగత్తు నీ పట్ల ఏర్పడకముందే ఏ విధంగా ఆత్మస్వరూపుడవై ఉన్నావో ఇప్పుడు కూడా అట్లే ఆత్మారాముడవై నిరభ్యంతరంగా సర్వత్రా ఆ స్థితి కలిగి ఉండు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మనకి తెలిసో తెలియకో బాధ్యతలు అని నూరిపోశారు మనకి చిన్నప్పటి నుంచి. అది తప్పు అని అనడానికి లేదు, ఎందుకంటే మన పెద్దవాళ్ళకి ఏది తెలుసో, వాళ్ళు ఏది నమ్మారో మనకు కూడా అదే ఇచ్చారు. మన దగ్గర ఏది ఉంటే అదే కదా మనం ఇస్తాం. అదే ఇప్పుడు మన పెద్దవాళ్ళు రమణ మహర్షిలాగా అసలు వాస్తవ సత్యం ఏమిటి అని కానీ తెలుసుకొని ఉంటే, ఒరే అబ్బాయి, ఇక్కడ బాధ్యత అంటే ఏమీ లేదురా నాయన, కేవలం కర్తవ్యం అనేది ఉంటుంది. కర్తవ్యం అంటే అది నువ్వు ఏర్పరచుకున్నది కాదురా నాయన, నీకు కర్త అది నీకు ఇచ్చి ఉండవాల. అంటే ఆ సమిష్టి యొక్క ప్రణాళికలో, ఆ పరాత్పర సమిష్టి యొక్క ప్రణాళిక ఉంది కదా ముందు, ఆ సమిష్టి యొక్క ప్రణాళికలో కర్త నీ ద్వారా ఏది జరగాల, ఏది జరగకూడదు అనేది నిర్ణయం. అది కర్తవ్యం అంటే కర్త ద్వారా వ్యక్తీకరించబడినటువంటిది.
కర్త ద్వారా వ్యవహరింపబడేటువంటిది కర్తవ్యం. ఇది కొత్త అర్థం అనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు అది. ఎందుకంటే భగవాన్ మార్గంలో మనం పరిపూర్ణంగా శాంతిని పొందాలి అంటే అసలు ముందు మనం కొన్ని అనాదిగా వస్తున్న రిజిడ్ థాట్స్, రిజిడ్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని మనం డైల్యూట్ చేసుకోవాలి. అది డైల్యూట్ కానంత వరకు భగవాన్ మనకు దొరకరు. మనం ఊరికే అనుకుంటుంటాం, నేను భగవాన్ మార్గం అండి, నేను 4 పుస్తకాలు రాశాను, లేకపోతే అవి రాశాను, ఇవి రాశాను, అట్ట రాశాను అంటే దాంట్లోనే తెలిసిపోతోంది కర్తృత్వ భావన. నేను రాశాను అని. ఆ కర్త పడడం వల్ల రాసావు అంతే. దానికి కూడా ప్రత్యేకంగా చెప్పేది ఏముంది దాంట్లో? ఏం లేదు. మనకి కర్త ఏదైతే ఇచ్చి ఉంటాడో అది చేస్తాం ఖచ్చితంగా. భగవాన్ అదే కదా, నీ ద్వారా ఏ పని ఎప్పుడు జరగవలసి ఉన్నదో ఆ భగవంతుడు ఆ పనిని నీ ద్వారా జరిపించి తీరతాడు. మరి ఇప్పుడు కర్తవ్యమా అది? బాధ్యత అని అంటే మాత్రం అంటే నేను ఖచ్చితంగా చెయ్యాలండి అని చెప్తాడు శాస్త్రకారుడు. ఇప్పుడు వీళ్ళు చెప్పేదంతా అదే కదా, మనకి బాకు పెట్టి పూరిస్తున్నారు మనకి. ఇది నీ బాధ్యత, నువ్వు చెయ్యాలి, నువ్వు చేయకపోతే పాపానికి పోతావు, ఇది చేస్తే పుణ్యానికి పోతావు, ఇది చేస్తే ఇది, అది చేస్తే అది అని. ఏమిటిదంతా? ఇంత అశాంతి ఏమిటి? భగవంతుని మార్గం ఇంత అశాంతితో కూడుకున్నదా? నాకు ఒక పని నేను చేతిలో ఉన్న వ్యసనకర్ర కూడా కింద పెట్టడం ముందే నిర్ణయించబడి ఉన్నప్పుడు నేను ప్రత్యేకంగా పూసుకునే బాధ్యత ఏమిటి? ఇంకా ఆలోచించాలి కదా మనం. భగవాన్ మార్గం మన దైనందిన జీవితానికి ఉపయోగపడకపోతే వేస్ట్ ఇది. మనము మళ్ళా చెప్తున్నాను, ఏవో బ్రహ్మసూత్రాలు, బ్రహ్మభాష్యాలు, ఉపనిషత్తులు, ఎక్కడో అర్థం కాని పరిభాష, చిదాకాశం, ఘటాకాశం, ఇంకేదో ఆకాశం, తర్వాత వాడు జీవుడు అంటే ఎవడు, పరమాత్మ అంటే ఎవడు, ఇవన్నీ అసలు ఇంత టెక్నికల్గా భగవాన్ ఎక్కడా మనకి సబ్జెక్ట్ చెప్పలేదు. భగవాను కేవలం ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఇచ్చారు మనకి. ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఏమిటి అంటే విచారణ చేసుకోమన్నారు. విచారణ వల్ల కాలేదు అంటే శరణాగతి చెందమన్నారు భగవంతునికి. అంటే ఆ విచారణకు నీకు శక్తి చాలకపోతే శరణాగతి చెందమన్నారు. ఇప్పుడు చెప్పే విషయాలన్నీ ఆ శరణాగతిలో వచ్చే విషయాలు ఇవన్నీ. ఒకసారి భగవంతుడికి నువ్వు శరణు చెందిన తర్వాత అసలు సృష్టిలో మొదటి నుంచే బాధ్యతలు లేవు, ఉన్నదంతా కూడా కర్తవ్యమే. ఆ కర్తవ్యం కర్త ద్వారా అంటే కర్త నుండి కర్త ఉన్నాడుగా ఒకడు ఈ సమిష్టిగా, ఆ కర్త నుండి వ్యష్టి ద్వారా జరపబడేటువంటి కర్మ, అది కర్తవ్యం. మరి ఇప్పుడు నా ద్వారా ఈ పని జరగాలనో జరగకూడదో ఎవరికి తెలుసు? అది ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ చెప్పదు మనకి. శాస్త్రాల్లో చాలా ఉంటాయండి బాబు. మీరు అసలు మనుస్మృతి కానీ, నిర్ణయ సింధు ఇట్లాంటి పుస్తకాలు చదివామనుకోండి, ప్రతిదీ పాపమే అంటాడు, ప్రతిదానికి ప్రాయశ్చిత్తం అంటాడు. మన బతుకంతా ప్రాయశ్చిత్తాలు చేసుకోవడానికే సరిపోతుంది. ఇంకా శాంతి ఏమిటి అంటే అంత కర్తృత్వ భావన ఉంటుంది. నువ్వు ఇది చేసావు, అది చేసావు, అట్లా చేసావు, ఇట్లా చేసావు, నానా రకాలు ఉంటాయి దాంట్లో. మన జీవితం అంతా ప్రాయశ్చిత్త కర్మకాండ చేయడానికే సరిపోతుంది మనకి. నిరంతరం మనసు ఉద్వేగం చెందుతూ ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు నా కాలు గోవుకు తగిలిందండి, ఆవుకు తగిలింది. ఎవడైనా కావాలైనా కొడతాడా ఆవుని? పొరపాటున కొట్టిన దానికి కూడా, తగిలిన దానికి కూడా ఇంకో ప్రాయశ్చిత్త కాండ చేసుకో. మన బతుకంతా ఇంతే. భగవాన్ మార్గం, నాకు ఆశ్చర్యం ఏమిటంటే భగవాన్ మార్గంలో ఉండి కూడా, అంటే నేను
అక్కడ తిరగడం వలన అనేక మంది అనేక రకాలైన ప్రశ్నలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళకున్న ఈతి బాధలు ఇవన్నీ విని 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 అసలు ఏంటి, మీరు నిజంగా భగవాన్ మార్గంలో ఉన్నారా? భగవాన్ మార్గంలో ఉంటే నువ్వు తప్పు చేసినా, మంచి చేసినా, పాపం చేసినా, పుణ్యం చేసినా ఎవరు చేశారు అని విచారించుకోండియా ముందు. భగవాన్ మార్గం అది. విచారించుకోండి. విచారించుకోవడం మాయనేసి ప్రాయశ్చిత్త కాండలోకి దూకుతారేంటి? అంటే భగవాన్ని మనం విశ్వసించినట్ట, విశ్వసించలేనట్ట? భగవానే నా గురువు, ఈయనే నాకు గమ్యం, ఈయనే నాకు మార్గం అన్న తర్వాత వేరే విషయాల సంగతి మనకెందుకు అసలు? ఈ సృష్టిలో ఏది జరిగినా అది మాయలో భాగమే. అది పురాణం కానివ్వండి, లేకపోతే అనంత మహాకల్పాలు, యుగాలు, మన్వంతరాలు అన్నీ మాయలో భాగం అంతా కూడా. ఇప్పుడు మనం మాయ నుండి విడిపడేటువంటి మార్గంలో ఉన్నామా? ఇప్పుడు ఉన్నది జాలక మళ్ళా ఇంకొంత కొత్త మాయ, కొత్త బరువు, కొత్త బాధ్యతలు, ఇప్పుడు ఉన్నదానికి మోయలేక చస్తున్నాం మనం. ఈ చిన్న సంసారమే మన వల్ల కాకుండా ఉంది. మళ్ళీ కొత్త దేవుళ్ళు, కొత్త దేవతలు, కొత్త సంసారాలు, వాళ్ళ తాతలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ మునిమనవాళ్ళు, వాళ్ళ కథలు, వాళ్ళ పాపాలు, వాళ్ళ పుణ్యాలు. ఇదిగో వాడు ఇట్లా చేశాడు కాబట్టి ఈ రకంగా అయిపోయినాడు, వీడు ఇట్లా చేశాడు కాబట్టి ఈ రకంగా అయిపోయినాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండంటే జాగ్రత్తగా ఉండడం అనేది నా చేతిలో ఎక్కడ ఉంది అసలు? ఎక్కడ ఉంది జాగ్రత్తగా ఉండడం అనేది? ఇంటికి తాళం వేసుకోవడం వరకు నేను చేయగలను అంతే. ఇంటికి తాళం వేసుకున్న తర్వాత కూడా దొంగతనం జరగకూడదా అనేది నాకేం సంబంధం? అది మన చేతిలో ఉన్న వ్యవహారం ఎట్లాంటిది అంటే, ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి అంతవరకు మాత్రమే చేయగలం అంతే. ఇంటికి తాళం వేసుకున్న తర్వాత నా ఇల్లు కొల్లగొట్టబడుతుందా, కొల్లగొట్టబడదా అనేది అసలు నాకు సంబంధం లేని విషయం. అది దాని గురించి ఆలోచించడం కూడా వ్యర్థం. అది దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నేను ఏ పని కోసమైతే బయటికి వెళ్ళానో ఆ పని మీద నా దృష్టి ఉండదు, ఇంటి మీదే ఉంటుంది. ఇలా ఆలోచించి ప్రతిదాని గురించి ఏమవుతుంది, కొన్ని రోజులకి బీపీ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. చేసిన తప్పుకి నువ్వే బాధ్యత అంటారు వీళ్ళు. చేయని తప్పుకి కూడా నువ్వే బాధ్యత అంటారు వీళ్ళు. దానికి ఒక పిచ్చి ఉదాహరణ ఒకటి చెప్తారు. ఏమిటంటే, తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పే కదా, కాలుతుంది అంటారు. ఇది నిజంగా ఎంత పిచ్చి ఉదాహరణ అంటే, ఒరే పట్టుకోవడం నీ శరీరం పట్టుకుంటుంది. అది ఒక భౌతిక ధర్మం. అది భౌతిక ధర్మం. ఒక భౌతిక పదార్థము ఇంకొక భౌతిక పదార్థం యొక్క ఇంటరాక్షన్ వలన జరిగే రియాక్షన్ అది. ఒక భౌతిక పదార్థము ఇంకొక భౌతిక పదార్థము వాటి మధ్య ఒక రియాక్షన్ జరిగినప్పుడు దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. కానీ పాపము, పుణ్యము, తప్పు, ఒప్పు అనేటువంటిది మనసుకు సంబంధించినవి. అవి మనసుకు సంబంధించినవి అవి. భగవాన్ అందుకు కదా చెప్తారు, నీ ద్వారా ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు నేను చేశాను అని అనుకోకుండా ఉండవయ్యా అంటారు ఆయన. నీ ద్వారా ఒకవేళ పొరపాటుగా ఏదైనా జరిగినా కూడా నేను చేశాను అని అనుకోకుండా ఉండు, స్థిమితంగా ఉండవయ్యా. నేను చేశానని నువ్వు ఒప్పుకుంటే కదా దానికి సంబంధించిన ఫలితం నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఇది శాస్త్రవాసన ఉన్నవాడు ఒప్పుకోడు. నిజంగా శాస్త్రవాసన ఉన్నవాడు ఒప్పుకోడు. అందుకే చూడండి, భగవాన్ చాలా గొప్పవారు అంటారు. భగవాను యొక్క స్థితి అది అసలు అవాంగ్మానసమైనది, అప్రమేయమైనది. ఆ భగవాన్ స్థితిని మాటల్లో వర్ణించరానిది అని చెప్తారు ఈ పెద్దవాళ్ళందరూ. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం మనం శాస్త్రం పాటించాలండి అంటారు. ఇది అసలు ఎక్కడి న్యాయం సార్? ఇది తల బొప్పి కట్టిపోతుంది మనకి. దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు కదండి, వాడు అన్ని అకృత్యాలు చేశాడు అని ఒక ఆయన భగవాన్ని ప్రశ్నిస్తే
అతను ఆ రకంగా ప్రవర్తించడానికి అతనికి ఏమైనా స్వేచ్ఛ ఉన్నదా? భగవాన్ అడిగిన ప్రశ్న మళ్ళీ తిరిగి ప్రశ్నించారు భగవాన్. ఇది ఆయన ఆ రకంగా ప్రవర్తించడానికి అతనికి ఏమైనా స్వేచ్ఛ ఉన్నదా? ఎవరైనా విధి ఆడించినట్టు ఆడవలసినదే. మనకు ఉన్న స్వేచ్ఛల్లా ఒకటే, మన మనస్సును అంతర్ముఖం చేసి నేనెవడను, ఎక్కడి నుండి వచ్చాను, అసలు ఈ కర్మంతా ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అని విచారించుకునే వెసులుబాటు మాత్రమే మనకు ఉన్నది. కర్మను ఆపడానికి కానీ, కర్మను మార్చడానికి కానీ, కర్మ యొక్క ప్రవాహ దిశను ఇంకొక వైపుగా ఇంకొక రకంగా దానిని మ్యానిపులేట్ చేయడానికి కానీ, మార్పు చేయడానికి కానీ మనకు అధికారము కానీ స్వేచ్ఛ కానీ లేదు. ఇది చూడండి. దీనికి కూడా ప్రతిదానికి కూడా వశిష్ఠుడు ఇచ్చిన రెఫరెన్స్ని మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ఈ జీవుడు ప్రవాహపతిత కర్మలందు అధ్యస్థమై ఉన్నప్పుడు నేనే వీటికి కర్తను అను రూపంలో ఉండే కర్తృత్వ వాసన లేకపోవటమే జన్మ అనే జ్వరానికి గొప్ప నివారణోపాయమై ఉన్నది. ఎంత విరుద్ధం చూడండి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఈ యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు ఏమైతే చెప్తున్నారో మన భగవాన్ అదే చెప్పేసి ఉన్నారు. మన భగవాన్ ఏ యోగ వాసిష్టము చదవలేదు, ఏ అష్టావక్ర గీతలు చదవలేదు, ఏం చదవలేదండి. ఆయన ఆ పరాత్పర స్థాయిలో నిలబడిపోయినారు. ఆయన అంతా అయిపోయింది, ఆయనే అయిపోయారు. ఆ అరుణాచలుడే అయిపోయినారు. ఆయన ఆ అరుణాచలుడే అయిపోయి తన నుండే సృష్టిగా వ్యక్తమైనటువంటి ఈ మొత్తం యొక్క ఈ జగత్ రూపం ఏదైతే ఉన్నదో దాని యొక్క రహస్యాన్ని చెప్పారు మనకి. కానీ మనం ఆ రహస్యాన్ని స్వీకరించడానికి రెడీగా లేవు. పోయిన వారం చెప్పుకున్నట్టుగా భగవాన్ మనకి మొత్తం అంతా కలిపి అన్నం ఆయనే ఉడికించి మంచి వంటకం తయారు చేసి మెత్తగా కలిపి గోరుముద్దల్లాగా మన నోట్లో పెట్టేస్తే మనం దాన్ని మింగడం ఒక్కటి చేయాలి. అది చేయకుండా మళ్ళా నేను అది చదువుతాను, ఇది చదువుతాను, దాంట్లో ఏమి చెప్పారంటే, దీంట్లో ఏమి చెప్పారంటే అంటే శాస్త్రవాసన పోవట్లేదు. ఇంకా శాస్త్రవాసన ఇంకా పోవటం లేదు. దాని మీద మళ్ళీ చర్చ. ఈ పదానికి ఈ అర్థం ఇలా తీసుకోవాలండి, ఈ దానికి అర్థం ఇలా తీసుకోవాలండి, దీన్ని శబ్దార్థ కోశంలో ఇలా ఉందండి, దీనికి శంకరుల వారు ఈ రకంగా భాష్యం చెప్పారండి. ఎందుకు ఇదంతా? అసలు ఈయన నోట్లో పెట్టిన తర్వాత అది మింగకుండా మనం చర్చ చేస్తామంటామేమిటి విచిత్రంగా? అంటే తన అస్తిత్వమే ఇంకా నిలబడాలి. ఏదో ఒక రూపంలో తన అహంకారము, తన అస్తిత్వమే ఇంకా నిలబెట్టుకుంటూ దాని మీద చర్చ చేసుకుంటూ మేము భగవాన్ మార్గంలో ప్రయాణం చేస్తున్నామండి అని అనుకోవడం, ఇందాక ఆ పిల్లి ఆ కుక్క విషయంలో ఎట్లాంటిదో ఇది కూడా అట్లాంటిదే. ఈ జీవుడు ప్రవాహ పతిత కర్మలందు అధ్యస్థమై ఉన్నప్పుడు నేనే వీటికి కర్తను అను రూపంలో ఉండే కర్తృత్వ వాసన లేకపోవటమే జన్మ అనే జ్వరానికి గొప్ప నివారణోపాయమై ఉన్నది. నేను జన్మించువాడను అను భ్రమ తొలగాలంటే జన్మలకు అతీతం అప్రమేయం అగు స్వస్వరూపం ఆస్వాదించాలంటే కర్తృత్వ భ్రమ ముందుగా తొలగాలి. కర్తృత్వ భ్రమ అంటే దీనికి అంతటి ఇదంతా నేను చేయాలి కదా, ఇది నా బాధ్యత కదా, ఇది కర్తృత్వ భ్రమ. ఇది నా బాధ్యత కదా, నేను చేయాలి కదా, ఇది నా బాధ్యత కదా, నేను చేయాలి కదా. చెదపురుగు ఎట్లయితే తినేస్తుందో ఒక చెక్కని, ఈ భావన మనల్ని అలా తినేస్తోంది, మన మెదళ్ళను తినేస్తోంది. మనకి చిన్నప్పటి నుంచి ఇదే మనకి చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి సరే పోనీ ఇప్పుడు భగవాన్ మార్గంలోకి వచ్చాము, కర్తృత్వ భావన లేదురా బాబు, అది నా ద్వారా జరగాల్సి ఉంటే జరుగుతుంది
అని అంటే మళ్ళీ వెంటనే ఒక శాస్త్రకారుడు వస్తాడు. రేపు ఉదయమే ఇప్పుడు ఈ ఈ సమయంలో ఇప్పుడు ఈరోజు ఆదివారం ఈ 6:30 గంటలకు మనం సమాధాన పడడానికి రెడీ అయినాం అనుకోండి. లేదండి బాబు, మన ద్వారా ఆ పని జరగాల్సి ఉంటే జరుగుతుందిరా నాయనా అని సమాధాన పడుతూ ఉండగా రేపు ఉదయం ఒక టీవీ ఛానల్లో ఇంకోటి చెప్తాడు. మీ సంకల్పం గట్టిగా ఉండాలి, మీ సంకల్పం గట్టిగా ఉంటే అది నెరవేరుతుంది అంటాడు. అయిపోయింది. పెద్ద బెలూన్లో తుస్సుమని గాలిపోయినట్టుగా ఇప్పుడు ఈరోజు మనం సమాధాన పడడానికి రెడీగా తయారైందంతా బుస్ అని పోతుంది. ఆడెవడ సంకల్పం గురించి చెప్తాడు. మీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే మీ కార్యం అంత నెరవేరుతుంది అంటాడు. ఇదేంటి కొత్త సిద్ధాంతం ఇది? మన సినిమా తయారైపోయిందిగా. మన సినిమా ఏది జరగాల ఏది జరగకూడదనే తయారైపోయిందిగా. మన ద్వారా పని జరగకూడదు అని అంటే ఇది భగవాన్ చెప్పిన విషయమే. నీ ద్వారా పని జరగకూడదంటే నువ్వు పనికై ఎంత ప్రయత్నించినా నీకు పని దొరకదు. నీ ద్వారా ఒక పని జరగవలసి ఉంటే నువ్వు దాని నుంచి ఎంత తప్పించుకోవాలని చూసినా ఆ కర్మ ఆ పని నీకై నిన్ను వేటాడి నీ చేత బలవంతంగా ఆ పని జరిపించి తీరతాడు భగవంతుడు. అసలు ఇక్కడ నా సంకల్పంతో పని ఏంటి చెప్పండి. అసలు నా సినిమా నేను ముందే తయారు చేసుకుని వచ్చేసాను నేను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సంకల్పాలేంటి? ఇంకా ఒక డైరెక్టర్ గారు ఒక సినిమా తీశారండి, అది స్క్రీన్ మీద ఆడుతోంది. అది ఇప్పుడు స్క్రీన్ మీద ఆడుతూ ఉన్నప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ గారే ఆ సినిమా హాల్లో కూర్చొని గట్టిగా సంకల్పించాడు అనుకోండి, ఈ హీరోయిన్ మారిపోవాలి, ఈ హీరోయిన్ ఈ యాక్షన్ సరిగ్గా చేయటం లేదు, ఈ హీరోయిన్ మారిపోవాలి అని ఆయన తల నేలకేసి బాదుకున్నా ఆ తెరపైన జరుగుతున్న సినిమాలో హీరోయిన్ మారుతుందా? ఆ క్యారెక్టర్స్ ఏమైనా మారతాయా? అలాగే ఈ జీవితం అనే సినిమా తెర మీదకి వచ్చేసింది. ఇది తెర మీద ఆడుతోంది. పూర్వం చేసిన సంకల్పాలు సంచితం నుంచి కొంత భాగం ప్రారబ్ధ కర్మగా ఒక జీవితంగా తయారయ్యి ఈ తెర మీద ఆడుతోంది. ఇప్పుడు ఇక్కడ ఏదో మార్పులు జరగాలంటామేమిటి? జరగనున్నది జరగక మానదు, జరగనిది జరగదన్న తర్వాత అసలు ఈ వ్యష్టి యొక్క సంకల్పంతో పని ఏమిటి? ఇంకా ఈ వ్యష్టి యొక్క ఈ జీవుడి యొక్క సంకల్పంతో పని ఏమిటి? ఈ జీవుడి సంకల్పము ఏమాత్రము విలువలేనిది అని మనం ఇదే యోగ వాసిష్టంలో ఇంతకుముందు పోయిన నెలలోనో ఎప్పుడో అనుకుంటా చెప్పుకున్నది. మనం అంతా సమిష్టి ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది తప్ప ఇక్కడ వ్యష్టి యొక్క ఆలోచనలకు కానీ వ్యష్టి యొక్క ప్రణాళికకు కానీ ఏమాత్రం విలువ లేదు అని రామచంద్రుల వారి వశిష్ఠుడు చెప్పే సన్నివేశాన్ని మనం చదువుకున్నాం. మనం ఇది ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా సమాధాన పడితే తప్ప భగవాన్ చెప్పినట్టుగా ఆత్మ విచారణకు మనసు మొగ్గు చూపదు. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని కాసేపు అసలు ఈ నేనెవరు అని కాసేపు విచారణ మొదలు పెట్టడమే తొందర. ఎక్కడెక్కడ లేని సమస్యలు గుర్తుకొస్తుంటాయి. దరిద్రం అంతా ఆ క్షణం భలే విచిత్రంగా ఎక్కడ లేని సమస్యలు గుర్తుకొస్తాయి. ఈ నెలలో కరెంటు బిల్లు కట్టామా కట్టలేదా, హౌస్ ట్యాక్స్ వచ్చిందా రాలేదా, లేకపోతే పలానా వాడికి ఏదో ఉద్యోగం లేకపోతే ఇంకొకటి లేకపోతే అమ్మాయి పెళ్ళి, అరే వాళ్ళు కడప వాళ్ళు ఫోన్ చేశారే, లేకపోతే హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేశారే, వాళ్ళు ఏమిటి మళ్ళీ ఫోన్ చేయలేదు. నానా దరిద్రం అంతా అప్పుడే వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? నా బాధ్యతలు ఇక్కడ ఉన్నాయి అని అనుకున్న కారణంగా కర్తృత్వం వల్లనే మనసు కదిలిపోతుంది. కర్తృత్వం వల్ల మనసు కదులుతుంది. కర్త నిర్ణయించినప్పుడు అమ్మాయికి పెళ్లి జరుగుతుందా,
నా ప్రయత్నం వల్ల పెళ్లి జరుగుతుందా? కర్త నిర్ణయించినప్పుడు అబ్బాయికి ఉద్యోగం వస్తుందా, లేకపోతే మనం చేసే ప్రయత్నాల వల్ల వస్తుంది? ఎంతమంది చెప్పులు ఎరిగేటట్టుగా తిరుగుతున్నా ఉద్యోగాలు రాక సైకిల్ షాప్ పెట్టుకునేవాళ్ళు సైకిల్ షాప్ పెట్టుకున్నారు, ఏవో వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్డ్ బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది పెట్టుకోలేదు ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి తిరిగి. కర్త ఎప్పుడు గుర్తుండడేంటి మనకి? కర్త నిజంగా గుర్తుంటే కర్తవ్యం గుర్తుంటుంది. అంటే ఒరే కర్త అనుకోలేదురా, కర్త ఈ పని నాకు అప్పచెప్పలేదు, కర్త ఈ పని నాకు అప్పచెప్పాడు. ఎప్పుడైతే కర్తవ్యం గుర్తు ఉంటుందో అర్ధరాత్రి మనం ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా కూడా విసుక్కోకుండా తిట్టుకోకుండా పోయి ఆ పని చేసి వస్తాం. ఎందుకంటే నేను వెళ్ళవలసి ఉందేమో, కర్త నా ద్వారా ఈ రకంగా జరిపిస్తున్నాడేమో అని కామ్గా వెళ్తాం. మనం ఆఫీస్ నుంచి రాత్రి 9:30కు ఇంటికి వచ్చామనుకోండి, పిల్లలో ఇంట్లో భార్యనో ఒక పని చేసి పెడతారా, మీకు ఆఫీస్లో ఉన్నప్పుడు చెప్పడం మర్చిపోయాను నేను అనింది అనుకోండి, వెంటనే బుద్ధి లేదా ఇప్పుడు వస్తూ ఉంటే ఇప్పుడు చెప్తావు, ఇంకా గుమ్మంలో నుంచి కూడా ఇంట్లోకి రాకుండానే చెప్తావు నువ్వు అని వెంటనే అంటాం. విసుగు వస్తుంది, ఎక్కడ లేని విసుగు. ఎందుకు వస్తుంది? అంతా నేనే చేస్తున్నాను, నేనే భారం మోస్తున్నాను, వీళ్ళందరినీ నేనే ఉద్ధరిస్తున్నాను, నా వల్లే మా ఆవిడ బతుకుతోంది, నా వల్లే మా పిల్లలు చదువుకొని వృద్ధిలోకి వస్తున్నారు, ఈ సంసార భారం అంతా నేను మోస్తున్నాను అనే ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ వలన మనం ఇంటికి ఒకవేళ లేట్గా వచ్చాం, వాళ్ళు ఏదో నిజంగా చెప్పడమే మర్చిపోయినారు. వాళ్ళు అప్పుడు చెప్పారు, కాస్త మెడికల్ షాప్కి వెళ్ళి ఇది తీసుకొస్తారా లేదా తీసుకొస్తారా, లేదా మన పిల్లవాడు ఏదో కలర్స్ అడుగుతున్నాడు, రేపు మార్నింగ్ వాడికి ఏదో ప్రాజెక్ట్ ఉందట, డ్రాయింగ్ వేసుకోవాలట, ఏదో చెప్పారు. మనం విసుక్కుంటామా విసుక్కోమా? మన జీవితంలో విసుగు ఎందుకు వస్తుంది అంటే అంతా నేనే మోస్తున్నాను అనే భావన వలనే మనకు విసుగు వస్తుంది. ఒరే నేను కాదురా చేసేది, ఒకవేళ నన్ను పిచ్చి కుక్కని తిప్పినట్టుగా తిరిగేటట్టుగా వాడు చేయదలుచుకుంటే చేస్తాడు, నేను కేవలం ఇన్స్ట్రుమెంటు. భగవాన్ చెప్పారు కదా, ఈ శరీరం దేనికోసమైతే వచ్చిందో ఆ పని జరిగే తీరవలసిందే ఈ శరీరం ద్వారా అని భగవాన్ చెప్పున్నారు. మధ్యలో నా బోడి మనసు యొక్క ప్రమేయంతో పనేంటి, నా విసుగుతో పనేంటి, నా యొక్క ఫ్రస్ట్రేషన్తో పనేమిటిరా? ఇదంతా విలువలేని ఆలోచనలు, ఇవన్నీ కూడా వ్యర్థమైన ఆలోచనలు. కాబట్టి నా ఫ్రస్ట్రేషను అవసరం లేదు, నా మనస్సు అవసరం లేదు. భగవాన్ ఒకటే చెప్పారు, నీ ద్వారా ఎప్పుడు ఏమి జరిపించవాలో భగవంతుడు జరిపించి తీరతాడు. నువ్వు పని చేయడానికైనా చేయకుండా ఉండడానికైనా సంసిద్ధుడివై ఉండు. పని చేయడానికైనా చేయకుండా ఉండడానికైనా. మొదటిదైతే మనం యాక్సెప్ట్ చేస్తాం. పని చేయడానికి అంటే దాంట్లో మళ్ళీ తెలియకుండా కర్తృత్వం ఉంటుంది కాబట్టి మనం ఎవరు రెడీ పని చేయడానికి. అదేంటండి పని చేయకుండా ఉండడం కూడా అలా చేస్తాడా? మనకేమి పని అప్పచెప్పకుండా అలా ఖాళీగా ఉంచుతాడా? ఉంచుతాడు. కర్మ లేకపోతే వాడు కర్త ఖాళీగా పడేస్తాడు మనల్ని. మనం ఎట్లా తయారైనామంటే మనకున్న ఈ శాస్త్రవాసన వలన భగవాన్ చెప్పిన చాలా విషయాలను కూడా మన సొంత బుర్ర, మన సొంత తెలివి, మన సొంత ఇష్టాలు పెట్టి చాలా రకంగా డీవియేట్ చేసేసాం. మనం డీవియేట్ చేసి అది ఎక్కిరాల భరద్వాజ మాస్టరు చెప్తారు ఆయన ఒక దగ్గర, కర్మ ఎట్లాంటిదిరా అంటే కర్మట కాలికి అశుద్ధం అవుతుందట. మనం రోడ్లో నడిచిపోతుంటే కాలికి అశుద్ధం అవుతుంది. మన కాలికి ఏదో పెంట తొక్కుతాం మనం, ఏదో మల విసర్జన, కుక్కదో పిల్లిదో పందిదో ఏదో, అది కర్మ అట్లాంటిదట. అది ఆ తొక్కిన దాన్ని అంతటితో కడుక్కోకుండా ఆ కాలుని మనం ముక్కు దాకా తెచ్చుకొని ఇది ఏంటిది, ఈ పదార్థం ఏమిటి అని దాన్ని ముక్కుకి మొహానికి కూడా పూసుకుంటామట మనం. కర్మ అలా చేస్తామట మనం.
ఇది మాస్టర్ భరద్వాజ గారు చెప్పినటువంటి విషయం ఇది. కర్మ అలా కడుక్కొని మర్చిపోవలసిన విషయం అది. దానికి ఏమి రికగ్నిషన్ అవసరం లేదు, దానికి ఏం ప్రత్యేకతలు అవసరం లేదు. ఇది నా ద్వారా జరగాలి. మనం ఆఫీసులో చూస్తుంటాం కదా, అరే రే ఈ పని నాకు కానీ అప్పచెప్పి ఉంటే ఇంకా బెటర్గా చేసి ఉండేవాడిని నేను అని మాట్లాడుతుంటాం మనం. నీకు అప్పచెప్పాల్సి ఉంటే నీకు అది అప్పచెప్పబడే ఉండేది కదా, అది ఎందుకు గుర్తు రాదు? అది నేనే కనుక రాజునైతే, నువ్వు రాజు నిజంగా నువ్వు రాజు కావాల్సి ఉంటే రాజే అయి ఉండేవాడివి కదా. నేనే కనుక అనేది ఆప్షన్ ఎప్పుడు సృష్టిలో ఉండదు. నువ్వు రాజు అవ్వాల్సి ఉంటే రాజువే అయి ఉండేవాడివి, బిచ్చమెత్తుకోవాల్సి ఉంటే బిచ్చమెత్తుకొనే ఉండేవాడివి, లేకపోతే ఇంకేదో వృత్తిలో ఉండాల్సి ఉంటే అదే వృత్తిలో ఉంటాము, ఇంకొక రకంగా ఉండము. ఇప్పుడు మనకి ఏది, అందుకే చెప్తారు, ఇప్పుడు మనకి ఏది జరుగుతుందో అదే వాస్తవం. ఏది జరగాలి ఏది జరగకూడదు అనేవి కేవలం మన ఊహలవి. అవి కేవలం మన మానసిక భ్రాంతికి సంబంధించిన విషయాలే తప్ప అవి మనం మనసుకున్నటువంటి ఇచ్ఛాశక్తితో మనం అనేక రకాలైన సంకల్పాలు చేస్తూ ఉంటాం. మనం అది ఆ కోవలకు వస్తుందే తప్ప కర్మేంద్రియాలతో చేసే కర్మకి సంబంధం లేదు. అది ఎన్నైనా మనం ఊహించుకోవచ్చు. నేను ఆ పని అలా చేసి ఉండేవాడిని, ఈ పని ఇలా చేసి ఉండేవాడిని, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను, నాకు కానీ ఇంకొంతమంది మ్యాన్ పవర్ని ఇచ్చుంటే ఇంకా బాగా చేసి ఉండేవాడిని. ఇవన్నీ ఊరికే మన ఊహలు మాత్రమే, మన భ్రమలు మాత్రమే. ఇప్పుడు జరుగుతున్నదే వాస్తవం. ఏది జరుగుతోందో అది వాస్తవం. అది ఆ వాస్తవాన్ని స్వీకరించడానికి ముందు నాకు గుండె ధైర్యం కావాలి. అది ఎట్లాంటిదైనా సరే. అది ఇంకక్కడ మనం త్రాసులో వేసి తూచవలసిన పని లేదు. ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఇది నీతా, ఇది అవినీతా, ఇది న్యాయమా, ఇది అన్యాయమా అని. అదే చెప్తున్నారు ఈయన ఇక్కడ వశిష్ఠుడు. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా చేయ తగినది చేయ తగనిది అంటూ ఏది లేదు రామా. ఎందుకనంటే అంతా శివమయమే, అంతా శివమయమే. ఈ సృష్టిలో రావణాసురుడు ఆ రకంగా ఉండవాలా అని ఆ పరాత్పర స్థాయిలో ఆ సమిష్టి అలా అనుకున్నాడు కాబట్టి ఆ మహా చైతన్యమే ఆ రావణాసురుడుగా అలాగే వచ్చింది. అది ఇప్పుడు ఆయన మనం పెద్ద దూషించాల్సిన పని లేదు. రాముడికి లేని కర్మ కూడా మనం తగిలించుకుంటాం విచిత్రంగా. ఆయన రాముడు ఎప్పుడూ ఆయన్ని దూషించలేదు, ఆయన పట్ల శత్రుభావన లేదు రాముడికి. అదేం కర్మో రామాయణం చదువుకునేవాళ్ళు మనం పుట్టించుకుంటాం. మనం వాడు వ్యర్థవండి, వాడు రావణాసురుడు దుర్మార్గుడు అండి వాడు అని మనం కొత్త కర్మని మనం పుట్టించుకుంటున్నాం. మనం సంబంధం లేనివాడు, అసలు మనకి ఏమాత్రం సంబంధం లేనివాడు. ఇప్పుడు మనం రాజకీయ నాయకులను తిట్టుకుంటున్నాంగా, అసలు మనకి సంబంధమే లేదు. మనకి ఒక ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సమ్ ఎక్స్ ఆయన ఒక ముఖ్యమంత్రి అయినాడు, ఆయనతో మనకి ఏం సంబంధం ఉంది డైరెక్ట్గా? అసలు ఫలానా వై ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన మనకి ఏమి సంబంధం ఉంది? కానీ వాడు వ్యర్థవండి, వాడు అసలు రాకూడదండి, వాడు దరిద్రుడు వాడు అంటాం. అదేంటది? వాడు రాకూడదు అంటే ప్రకృతి వాడిని రాకుండానే నిర్ణయించి ఉండేది కదా. ప్రజల మనసుల్లో ఆ టైంకి వాడికే ఓటు వేయాలని ఎందుకు ప్రజల మనసుల్లో ఉన్న ఆ ప్రకృతి వాళ్ళ మనసుల్లో అలా పనిచేసింది అంటే సమిష్టి నిర్ణయం అది. అతను ఆ అధికార పీఠం ఎక్కవలసి ఉంది కాబట్టి ప్రజలందరూ వాళ్ళందరి మనసుల్లో ఉన్న ఆ మహాప్రకృతి ఒకే నిర్ణయం తీసుకునేటట్టుగా చేసింది. ఎందుకు గుర్తు రాదండి ఇవన్నీ? అసలు విచిత్రం. అసలు ఏదో మనకి పూట గడుస్తోంది కదా అని మాట్లాడేస్తూ ఉంటాం. మనమే ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని అధర్మాన్ని మనమే నిర్ణయించడానికి వచ్చినట్టుగా మాట్లాడతాం. మనం వచ్చిన పని ఏంటి? పుణ్యమో పాపమో అదృష్టమో దురదృష్టమో మొత్తానికి భగవాన్ మార్గంలోకి వచ్చాం. మనం భగవాన్ మార్గంలోకి వచ్చిన తర్వాత ఉన్నది వదిలించుకోండిరా ఏమీ లేదురా బాబు ఇక్కడ, మళ్ళీ కొత్తవి తగిలించుకుంటారేంటి అని భగవాన్ 50 సంవత్సరాలు చెప్పిందే చెప్పారు. అనేక ఉదాహరణలతో భగవాన్ ఎన్నో విషయాలు చెప్పారు. ఒకడు ప్రపంచ శాంతి గురించి అడిగితే ఆ రెండవ ప్రపంచ యుద్ధం, ఆ సిరియా వారు, అనేక దేశాలు నష్టపోవడం, ఈ రకంగా అన్నీ జరిగితే నాయన ముందు నీకు శాంతి ఉందో లేదో చూసుకో నాయన, ప్రపంచ శాంతి గురించి తర్వాత ఆలోచిద్దు,
ప్రపంచాన్ని ఎవడు సృష్టించాడో వాడికి తెలుసు, ఏ కాలంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండాలో ఆ భగవంతుడికి తెలుసు. ముందు నీకు శాంతి ఉందో లేదో చూసుకో. ముందు తాను మింగ మెతుకులేదు కానీ వీడు పోయి అన్న సంతర్పణ చేస్తానన్నట్టుంది నువ్వు మాట్లాడడం అని భగవాన్ సూటిగా చెప్పారా లేదా? ఆ ప్రపంచ శాంతి గురించి అడిగిన ఆయన్ని మళ్ళా రెండో మాట మాట్లాడకుండా భగవాన్ చెప్పారా లేదా? మనం ఇవన్నీ చదువుకోవడానికి బాగుంటుంది, చదువుకొని నవ్వుకుంటుంటాం మనం. భగవాన్ చూడండి అట్లా చెప్పాడు, అసలు చెంప పెళ్ళని కొట్టినట్టుగా చెప్పారండి. మనకే కదా చెప్పింది అది. మనం ఆ వేరేవాడు ఆ క్యారెక్టర్ని మాత్రమే ఎందుకు అనుకుంటున్నాం మనం? మనకే కదా చెప్పింది అది. ఇవి మనకి అర్థం కావాలి సార్. ఇది కానీ అర్థం కాకపోతే చాలా, అంటే ఎవరో నష్టపోరు, మనమే నష్టపోతాం. దట్ ఇండివిజువల్ ఎవడైతే ఉన్నాడో, అంటే నేను భగవాన్ మార్గంలో ఉన్నాను అని అనుకుంటూ ప్రపంచాన్ని నిర్ణయం చేస్తూ, ఇక్కడ ధర్మాధర్మాలని నిర్ణయం చేస్తూ, ఇంట్లో పరిస్థితుల్ని కూడా నిర్ణయం చేస్తూ, అన్నిటి మీద పెత్తనం చలాయించాలని అనుకుంటూ, నిరంతరం అహంకారాన్ని నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ ఆ అహంకారాన్ని, మళ్ళా నాకు శాంతి కావాలండి, భగవాన్ నాకు శాంతి ఎప్పుడు ఇస్తాడో. ఇదేంటిది? అసలు నువ్వు ప్రపంచం వైపుకు పరిగెడతానంటే భగవాన్ ఆయనకి ఇంక వేరే ఏం పని లేదా ఆయన్ని లాక్కొచ్చి నిన్ను శాంతిలో కూర్చోబెట్టడానికి? ఎందుకంటే ఉన్నది ఒకడే కదా, ఉన్నది ఒకటే మహాశక్తి. ఆ మహాశక్తే నీ శరీరం అనే ఉపాధి ద్వారా ప్రపంచం వైపుకు పరిగెడుతోంది. అది ఇక్కడ జీవుడు అనబడేవాడు ఎవడు లేడు కొత్తగా. మనం జీవులం, మనం ఎట్లుండాలి అట్లుండాలి అని మనం అనేది ఎక్కడుందండి? అసలు ఇక్కడ ఉన్నది భగవంతుడే ఇన్ని రూపాలుగా నానాత్వాన్ని ప్రదర్శిస్తూ ఇన్ని రకాల ఉపాధులలో ఆయనే ప్రవర్తిస్తున్నాడు. ప్రత్యేకమైన అస్తిత్వం నాకు ఎక్కడుంది? నేను అనుకుంటున్నాను, నేనున్నాను అని అనుకోవడమే మాయాకల్పితమైన ఆలోచన అని భగవాన్ చెప్పారు. మనకి వాసిష్టంలో కూడా అదే చెప్పారు. దానికే చూడండి మహర్షి చెప్తున్నారు, అనంతుడు సర్వశక్తిమంతుడు అంటే శ్రీరాముల వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ. స్వామి, మీరు మనస్సు గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఇది ఉత్పత్తి ప్రకరణం అండి, ఉత్పత్తి ప్రకరణం పేజీ నెంబర్ 519. దీంట్లో శ్రీరాముడు అడుగుతున్నాడు, స్వామి మీరు మనస్సు గురించి కొన్ని విషయాలు చెప్పారు, చమత్కారమైన కథలు కూడా వినిపిస్తున్నారు. ఈ మనస్సు దృఢ సంకల్పాత్మకమైన రూపం కలిగి ఉంటోందని, జడ చైతన్యములనే ఉభయ స్థితులు కలిగి ఉంటోందని నేను గ్రహిస్తున్నాను. ఈ మనస్సు యొక్క స్వరూపమేమిటో దయచేసి మరికొంత వివరించండి అని శ్రీరాముడు అడిగినప్పుడు వశిష్ఠుల వారు చెబుతున్నారు, అనంతుడు సర్వశక్తిమంతుడు మాయావేష్టితుడు అయినట్టి పరమాత్మ మొట్టమొదట సంకల్పించుట అనే భావనతో కూడిన క్రియారూపమును స్వీకరించుచున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఆ పరమాత్మయే తనకు తానుగా సంకల్పించడం అనేటువంటి ఒక శక్తిని కలిగి ఉన్నారు ఆయన. సంకల్పించుట, మననము చేయుట అనేటువంటి దానికి ఉందేది, దానికి ఆల్రెడీ అది. అందుకే జ్ఞానము ఎంత సనాతనమో అజ్ఞానము కూడా అంతే సనాతనం నాయన. కాబట్టి ఏది ముందు ఏది వెనక అని ఇలాంటి ప్రశ్నలు వేయకు అని కూడా మనకి నిర్వాణ ప్రకరణము వీటిల్లో మనకి వశిష్ఠుడు చెప్తాడు. ఇలాంటి ప్రశ్నలు మీరు తయారు చేసుకొని వాటికి జవాబు వెతకడం మొదలు పెడితే ఎన్ని లక్షల జన్మలైనా మీకు సరిపోదు, మీకు జవాబు దొరకదు. కాబట్టి మాయ ఎలా వచ్చింది, మాయ ఎందుకు వచ్చింది, మాయకు కారణం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వెతకడం మానండి, వాటికి జవాబులు. రోగం వచ్చింది అని తెలిసింది కదా, రోగానికి మందు ఏమిటి చూసి మందు వేసుకోవడమే, అంతవరకే మనం చేయవలసినది. భగవాన్ కూడా అదే కదా, కొట్టిపారేస్తారు, ఎక్కడికక్కడ కొట్టేస్తారు, అసలు గండ్రగొడ్డలతో నరికినట్టుగా నరికేస్తారు. మీరు ఏ ప్రశ్న అయినా వేయండి,
సృష్టి గురించి కానీ, లేకపోతే వ్యష్టి గురించి కానీ, సమిష్టి గురించి కానీ ఈ ప్రశ్న ఎవడికి పుడుతోందో చూడు అంటారు ఆయన. ఆయన ఏది అడిగినా ప్రశ్న ఎవరికి పుడుతోంది వాడినెవరో కనుక్కో ముందు. నీ ప్రశ్నకి జవాబు తర్వాత చూద్దాం. ఆయన మొట్టమొదట చెప్పినది అది. వశిష్ఠుడు కూడా అదే. ఇలాంటి ప్రశ్నలు ఎన్ని తయారు చేసుకొని మీరు ఎన్ని చర్చలు చేసినా జన్మలు జన్మలు ఖర్చు అవుతాయే తప్ప ఈ ప్రశ్నలకి జవాబు దొరకదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరకదు అని క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? అనంతుడు, ఇదొక్కటి చెప్పి ముగిద్దాము. అనంతుడు, సర్వశక్తిమంతుడు, మాయావేష్టితుడు అయినట్టి ఆ పరమాత్మ మొట్టమొదట సంకల్పించుట అను భావనతో కూడిన క్రియారూపమును స్వీకరించుచున్నారు. అట్టి సంకల్పాత్మకమగు ప్రథమ కల్పన యొక్క స్వరూపమే మనస్సు. అట్టి సంకల్పాత్మకమగు ప్రథమ కల్పన యొక్క స్వరూపమే మనస్సు. అదియే వికల్పాత్మకమైన వ్యవహారములతో సత్ అసత్తుల రెండిటి మధ్య స్మృతి రూపమున ఉండి ఉంటోంది. అంటే జ్ఞాపకం. ఎట్లా వస్తాయి జ్ఞాపకాలు మనకి? చేసిన పనే చేయడం వలన, చేసిన సంకల్పమే చేయడం వలన. సంకల్పము అంటే ఆలోచన, అంటే కదలిక, అంటే స్థిరముగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వంలో, ఆ చైతన్య తత్వంలో ఒక కదలిక. కదలిక అంటే సంకల్పము, జగద్భావన, తనకు వేరుగా, తనకు అన్యముగా ఏదో ఉన్నది అనే భావన. ఆ కదలిక, చేసిన కదలికే, చేసిన ఆలోచనే చేయడం, చేసిన ఆలోచనే చేయడం, చేసిన ఆలోచనే చేయడం వలన అది జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ జ్ఞాపకాలే మనకు సంస్కారాలుగా తయారవుతాయి. అవే వాసనలుగా తయారయ్యి అవే వాసనలు, సంస్కారాలు అవే మన జన్మ పరంపరలకు దారితీస్తాయి. అవి చేసిన ఆలోచనే చేయడం. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఆలోచన, నేను జీవుడను, నేను జీవుడను, నేను జీవుడను, నేను సంసారిని, నేను జీవుడనండి, నేను సంసారినండి, నాకు ఈ బాధ్యత ఉందండి. అదేమిటది? భగవాన్ మార్గంలో ఉన్నంత మాత్రాన బాధ్యతలు చేయకూడదని ఎక్కడైనా చెప్పారా? ఇదేంటిది? అన్ని కొత్త సిద్ధాంతాలు ఇవన్నీ కూడా, కొత్త సిద్ధాంతాలు ఇవన్నీ. బాధ్యత కాదు మనకి. అంటే మనం ఆ రకంగా మననం చేసి 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 భగవాన్ మార్గంలో 30 ఏళ్ళున్నా, 40 ఏళ్ళున్నా, 50 ఏళ్ళున్నా పోవట్లేదు. నేను అంటున్నానని ఏమనుకోవద్దు. 70 ఏళ్ల వయసులో ఉండి కూడా భగవాన్ మార్గంలో మనవడు మనవరాలకి ఏదైనా బాగలేకపోయినా వెంటనే మనకి దుఃఖం కలుగుతోంది. తాతగా ఉండి అయిపోయింది, ఇంక మనకి ఏం లేదు, మన బాధ్యతలు కొడుక కూతుర ఎవరో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఆయన కొడుకుకి ఆయన కూతురికి బాగలేనప్పుడు వాళ్ళు ఏడవాలి, ఆ తల్లిదండ్రులు ఏడవాలి. మనకి ఏం పని అసలు? మమకారం. ఇదంటే కొద్దిగా పరుషంగా ఉంటుంది. మళ్ళీ దానికి ఒక ఆన్సర్ పెట్టుకో ఉంటాం మన దగ్గర. మీరు చెప్పినంత సులువా అండి ఇవన్నీ పోవడానికి అని అంటాం. అదేంటది? అట్లా దబాయింపుగా జవాబు చెప్పినంత మాత్రాన అది పోతుందా? ఆలోచించాలి. ఒరే, నాకేం పని? నా కడుపున పుట్టాడు వీడికి పెళ్లి చేశాను, అయిపోయింది అంతటితో. అతనికి పుట్టిన వాడి సంగతి వాడు చూసుకుంటాడు. ఇదేంటిది? నాకు మమకారం అనే పేరుతో ఇంకా నేను నా డైనాసిటీ, నా వంశం యొక్క మూలము, నా శాఖలని నేను ప్రతిష్ఠించుకోవడమే తప్ప అది వదిలేది ఎప్పుడు? ఇంకా ఎప్పుడు సమాధానం పడుతున్నాం అసలు? ఇది నాకు సంబంధించినది కాదు అని ఎప్పుడు లోపల ఆ రకంగా సమాధానం పడుతున్నాం మనం అసలు? ఇది ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకొని భగవాన్ భౌతిక ప్రపంచం గురించి, సంసారం గురించి కూడా ఆయన చెప్పేసి ఉన్నారు. అంతా మొత్తం చెప్పేసి ఉన్నారు. కేవలం మనకి వివేక చూడామణిలోనూ లేకపోతే ప్రస్థానత్రయంలో చెప్పినట్టుగా అర్థం కాని భాషలో ఆత్మ, పరమాత్మ, చిత్స్వరూపం, చిదాకాశం, ఘటాకాశం చెప్పలేదు ఆయన. భౌతిక ప్రపంచం గురించి ఏం చెప్పారు? సంసారం గురించి. ఒరే అబ్బాయి, నీ జీవితం నీ చేతిలో లేదురా అబ్బాయి, అదంతా ముందే ప్రణాళిక అయిపోయింది.
నీ ద్వారా ఏమేమి జరగాలో భగవంతుడు ఆయా సమయానికి అది నీ ద్వారా జరిపించి తీరతాడు. కాబట్టి నువ్వు దేనికి ఉద్వేగపడకు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అట్లుండాలి. నిన్న ఆయన ఆ ప్రవచనంలో చెప్పారండి టీవీలో, ఇట్లా చేయాలట మనం అని. అది చేయడానికి నీకు కర్మ ఉండక్కర్లేదు. నీ ప్రారంధంలో ఆ కర్మ ఉండక్కర్లేదు. ఆయన పోయి మునకలేమనగానే వేస్తారా పోయి? ఒక ఆయన తీర్థయాత్రలు చేయండి, ఈ మాసంలో తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది, వైష్ణవాలయం దర్శించండి అంటే ఆ వైష్ణవాలయం ఆ సమయంలో దర్శించడానికి మీ ప్రారంధంలో ఆ కర్మ ఉండక్కర్లేదు. ఆలోచించండి, కొద్దిగా ఆలోచించండి. జగత్తు ఎంత వేగంగా అయితే ప్రయాణం చేస్తుందో ఆ వేగంతో మీ మనసును ప్రయాణం చేయనీకండి. మీ మనసు యొక్క వేగాన్ని తగ్గించండి. ఆలోచించండి స్థిమితంగా. అరే, ఈ శరీరం ఏ పని కోసం పుట్టిందో ఆ పని ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అని మన భగవాన్ చెప్పున్నారు కదా. ఇప్పుడు నేను నా మనసుని ఎందుకు ఉద్వేగపరచడం? అక్కడ మునగాలి, ఆ నదికి పుష్కరాలు వచ్చాయి, దీనికి అది వచ్చింది, దీనికి ఇది వచ్చింది, అవన్నీ ఎందుకు ఉద్వేగపరచడం నేను అని కాస్త స్థిమితంగా ఆలోచించండి. ఆలోచిస్తే మనసు నెమ్మదిస్తుంది. అలా ముందు మనసుని నెమ్మదించడం ఎప్పుడైతే, అది ఎప్పుడు జరుగుతుందంటే విచారణ చేయడం ద్వారా మనసు నెమ్మదిస్తుంది. భగవాన్ చెప్పిన వాక్యాలని ప్రతిదీ కూడా నిజంగా ఎంతో ఆర్తితో వాటిని హృదయంలోకి స్వీకరించి ప్రతిష్ఠ చేసుకొని విచారణ చేసినప్పుడు మనసు నెమ్మదిస్తుంది. ఆ నెమ్మదించిన మనసుని కొంత కొంతగా అసలు ఎవరివే నువ్వు, ఏంటి ఇంత వ్యవహారాన్ని సృష్టించావు, ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే అది మాయమైపోతుంది, కనుమరుగైపోతుంది అది. అంతే తప్ప లోక వ్యవహారాలతో, లోకం యొక్క వేగంతో, లోకం ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ఆ వేగంతో మనసుని ప్రయాణం చేయడం మొదలు పెడితే, మనసుని తరమడం మొదలు పెడితే మనకు భగవాన్ మార్గం దొరకదు. అసలు భగవాన్ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామని అనుకుంటున్నాం తప్ప రివర్స్ పోతున్నాం, వెనక్కి వెళ్తున్నాం. తెలియకుండా బాహ్య ప్రపంచం యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళ మాటలు, ఇక్కడ మన చుట్టుపక్కల జరిగే పరిస్థితులు, వీటి మీద ఉంటుంది. నిదానంగా మనం హాయిగా నింపాదిగా ఉన్న పక్కింటి వాడు ఊరుకోడు. వాడు ఏమయ్యా మీ అమ్మాయికి అసలు పెళ్లి ప్రయత్నాలే నువ్వు చేయట్లేదే, అదేమి ప్రయత్నం చేయకపోతే ఎట్లా దొరుకుతాడు అని అడుగుతాడు వెంటనే. ఇది ఎక్కడి కర్మ ఇది? మనం వాటికి కూడా సమాధానం చెప్పుకోవాలి. లేదండి చేస్తున్నానండి, ఇప్పటికే చాలా చేశానని చెప్పాలి, తప్పదు. కానీ లోపల మాత్రం సమాధానం పడి ఉండాలా. ఒరే పిచ్చోడా, నేను ప్రయత్నం అనేది కేవలం బాహ్యంగా కనపడే ఒక యాక్షన్ రా, ఒక కారణంలాగా కనపడుతుంది. కానీ దానికి ఆల్రెడీ జరగాల్సి ఉంటే వాడు ఎక్కడో పుట్టాడు, అయిపోయింది అదంతా కూడా అని లోపల సమాధాన పడాలా, నవ్వుకోవాలి లోపల. అంతే, శాంతంగా ఉండాలి. అంతే తప్ప ఏమో నేను తప్పు చేస్తున్నానేమో, లోకమంతా స్వప్రయత్నము, సంకల్పం మీద నేను ఈ జీవితం ఆధారపడింది అని ఇలా ప్రయాణం చేస్తుంటే నేనేమైనా తప్పు చేస్తున్నానేమో, ఇప్పుడు నాకు జవాబు చెప్పడానికి భగవాన్ కూడా లేరే అనుకోవద్దు. భగవాన్ లేరని అనుకోవద్దు. అసలు ఫస్ట్ భగవాన్ లేరని అనుకోవద్దు. బయట చెప్పే శాస్త్రం కంటే భగవాన్ ప్రమాణం అని నమ్మండి. ఫస్ట్ విశ్వసించండి. భగవాన్ ఎక్కడికి పోలేదని అనేటువంటి విశ్వాసాన్ని కలిగించుకోండి. ఆయన ప్రేమించండి. ఆయన బస్ట్ సైజు ఫోటో ఉంది కదా, అది ఫోటో అని నేను కేవలం మాటకు చెప్తున్నాను, అది ఫోటో కాదు. అది దాని ముందు కూర్చొని ఆయన ముందు ప్రశాంతంగా ఆయన ఆ ప్రకాశమైనటువంటి ఆయన కళ్ళని, ఆయన మొహాన్ని చూడండి. భగవాన్ ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడని తెలుస్తుంది. ఎప్పుడైతే భగవాన్ ఇక్కడే ఉన్నారు, నాతోనే ఉన్నారని ఎప్పుడైతే మీకు ఆ విశ్వాసం కలుగుతుందో, ఈ బయట చెప్పే ధోరణి ఈ ట్రాప్లో పడరు, ఈ ధోరణి యొక్క ట్రాప్లో పడరు. కాబట్టి ఇప్పటికే 7:05 అయింది. మళ్ళా ఈసారి కలిసినప్పుడు మళ్ళీ భగవాన్ ఏం చెప్పారు, అసలు దానికి ఆల్రెడీ వాసిష్టంలో కూడా వశిష్ఠ మహర్షి ఏం చెప్పున్నారు అనేది మళ్ళీ మనం ఈసారి కలిసినప్పుడు చెప్పుకుందాము. దయచేసి భగవాన్ని మనం గురువుగా అని అనుకున్నప్పుడు నాకు నా గురువే ప్రమాణం, ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. అవతల వాడు
అది ఎంత గొప్ప శాస్త్రమైనా కానివ్వండి, చెప్పేవాడు ఎంత అతను బ్రహ్మశ్రీ కానీ ఇంకొక శ్రీ కానీ ఆయన గౌరవంగా నమస్కారం పెట్టుకుంటాను తప్ప అవన్నీ కాదు నాకు ప్రమాణం. నాకు నా గురువు ప్రమాణం. నా గురు వాక్యాన్ని మించిన శాస్త్రం ఏదీ లేదు అని ముందది నమ్మాలి. అది విశ్వసించాల. ముందు గురువు వాక్యానికి మించిన శాస్త్రం ఏదీ లేదు, ఆఖరి త్రిమూర్తులతో సహా. మీకు గురు చరిత్రలో నామధారకుడు ఇది మీ ఎవరైనా గురు చరిత్ర పరిచయం ఉంటే తెలుస్తుంది. దాంట్లో దీపకుడు అనేటువంటి వాడు వేదధర్ముడు అనేటువంటి ఒక గురువుకి సేవ చేయడంలో త్రిమూర్తులు వచ్చినా కూడా నాకు మీరు అవసరం లేదు నాయన, నాకు నా గురు సేవే నాకు ముఖ్యము అని ఎట్లా అయితే ఆయన చెప్తాడో కన్ఫ్యూషన్ లేకుండా, అలా కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలి ముందు ఈ భగవాన్ మార్గంలో. మనకి ఆ కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలి. కన్ఫ్యూషన్ లేనప్పుడు క్లారిటీ వస్తుంది మనకి. అందరికీ నమస్కారం అండి.